ఇప్పుడు ఇంతవరకు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పి మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, దీక్ష చేస్తున్నాం. కానీ ఇంతవరకు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం చాలా అన్యాయం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. కాబట్టి నేను అంటున్నా, ఎట్లా ఉన్నాడు అసలు ఆ బిడ్డడు, ఎట్లా ఉన్నాడు? మేము పొద్దున చూసాం, మళ్ళీ చూపిస్తలేరు. ఎక్కడైనా కూడా ఒక ఉద్యమం నడిస్తే ఒక క్రియాశీలకమైన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎట్లా ఉంటుంది, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఏం సంగతి అనేది ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. నిన్న సాయంత్రం 5:30కు ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంలో ఇవాళ కారణం ఏంది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? మీరు ఒక విధంగా పోరాటం చేస్తా ఉన్నారు, బీసీలందరూ కూడా ఏకం చేస్తా ఉన్నారు. సో ఈ తరుణంలో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆయన కుటుంబం కోసం చేసుకోలే, తన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయి 42% ఇస్తా అన్నారు, ఇవ్వకుండా మోసం చేశారు. పంచాయతీ ఎన్నికలకు పోతున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఈ రకంగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసాన్ని తట్టుకోలేకనే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిండో, ఆ ఢిల్లీకి పోయి ప్రధానమంత్రితో మీటింగ్ చేసిండో, ప్రధానమంత్రితో మీటింగ్ చేసినాక ఈ రిజర్వేషన్ల అంశమే ప్రస్తావించలేదు. దాంతో కలత చెంది నా చావుతోటైనా బీసీ రిజర్వేషన్లు రావాలి అని చెప్పి ఇవాళ ఆయన ఖచ్చితంగా ఇవాళ ఇంత ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడాలని చెప్పి అంటున్నాం, మెరుగైన వైద్యం అందించాలని చెప్తున్నాం, కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్తున్నాం. ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం దిగి రావాలి, ప్రభుత్వ ప్రతినిధి రావాలి, సూపరింటెండెంట్ రావాలి. అప్పటి వరకు మా ఉద్యమం ఆపేది లేదు. ఏంటి మరి ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వం? ఏం చెప్తారు ఈ వేదిక? ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు అనేది చాలా ప్రభుత్వానికి మానవత్వం లేదు, ప్రభుత్వానికి చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము సిగ్గుశరం ఉంటే, సీమునెత్తురు ఉంటే ఆయన ప్రాణాలను కాపాడాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ చెల్లించాల్సి వస్తుంది. పోరాటం చేస్తాం బీసీ బిడ్డ చనిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఆయన తొందరగా కోలుకోవాలని మన లాంటి వాళ్ళందరం కోరుకుందాం. నిన్న నాకు విషయం తెలిసినప్పటి నుంచి సుమారు నిన్న 8 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడే ఉన్నా. జస్ట్ ఒక గంట సేపు ఇంటికి వచ్చా. నిన్న రాత్రి జరిగింది ఇది. అరే లోపలికి వెళ్తాను సార్, మా వాడికి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఏంటి డాక్టర్లు ఉన్నారా లేదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తామంటే పోలీసు వాళ్ళు పోనీయారు. ఆ పోలీసు అయినా కూడా రెడ్డి అయినా, మళ్ళీ ఎస్ఐ గారు రెడ్డి అయినా, ముఖ్యమంత్రి రెడ్డి అయినా, డీజీపీ రెడ్డి అయినా. ఈ ముఖ్యమంత్రి ఏమన్నాడు, గతంలో పోలీసు వాళ్ళందరినీ వెలమలను పెట్టుకున్నాడు అని అన్నాడు. మరి ఇప్పుడు రెడ్డి వాళ్ళని పెట్టుకొని బీసీలను చంపుతుండే అట్లా అనాల్సి వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని పోనీయాలి, మీకు దండం పెడతాం సార్, మేము పోలీసు వాళ్ళని గౌరవిస్తాం, చదువుకునే వాళ్ళం, లాండ్ ఆర్డర్ని కాపాడే వాళ్ళు, మీరు మమ్మల్ని పంపించండి సార్, మా అన్న ఎట్లున్నాడో, మా తమ్ముడు ఎట్లున్నాడో, ఆయన మా రక్త బంధువు, మేము వెళ్తాం సార్ అంటే లేదండి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఆర్డర్స్, మీరు చచ్చిపోయినా పర్లేదు మిమ్మల్ని పంపించినటువంటి రీతిలో మాట్లాడారు ఎస్ఐ గారు. ఈ రకంగా మాట్లాడారు. ఈ రోజు లోపల ఏమైందో, మంచిగా ఉన్నాడా లేదా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే పోనీయట్లేరు. 42% రిజర్వేషన్స్ కోసం కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చి ఏదో తాత్కాలికమైనటువంటి జీవోని తీసుకొని వచ్చాడు. ఆ జీవో నిలబడలేదు. దాని మీద కొంత రెడ్డి జాగృతి సంఘాలు కోర్టుకు వెళ్తే కొట్టేసాయి. మరి 42% రిజర్వేషన్స్ ఎలా అమలు కావాలి? తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చాలి. మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు నరేంద్ర మోడీతో కొట్లాడి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా పార్లమెంట్లో కొట్లాడండి. బీసీ బంధుకు కాల్ ఇస్తే అన్ని పార్టీలు బంధుకు మా సపోర్ట్, నా సపోర్ట్ అన్నారు. మరి ఎవరు చేయాలి బ్రదర్? మా బీసీ అక్కడ మా బీసీల పార్టీ ఉందా? బీజేపీ పార్టీ బ్రాహ్మణుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, టీడీపీ పార్టీ కమ్మల పార్టీ. మా బీసీ పార్టీ ఎక్కడుంది? మా ఎస్సీ పార్టీ ఎక్కడుంది? మా ఎస్టీ పార్టీ ఎక్కడుంది? మా బహుజనుల పార్టీ లేదు కదా దేశంలో. కాబట్టి ఈ మనువాద పార్టీలు, ఈ అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టండి. మనోడికి సాయికి లోపల ఏమైనా అయితే కనుక నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆయన బీసీ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసినట్టుగా మేము భావిస్తాం. ఆయనకి ఏమైనా జరిగితే కనుక ఒకటి, ఇప్పుడు ఈ పాలకులు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా పూటకో మాట చెప్పి ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడి మీద నూక్కుంటే సామాన్యుడికి ఎవరు న్యాయం చేయాలి బ్రదర్? రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి భరోసాని ఇవ్వాలి, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి భరోసాని ఇవ్వాలి కదా. మాలాంటి ప్రజా సంఘాలు కొట్లాడుతూ ఉంటే విని అన్న ఇంకెప్పుడు వస్తుంది మన రాజ్యం అని కాదు. మొన్ననే మనం శ్రీకాంతాచారి గారిని స్మరించుకున్నాం. ఎవరి కోసం చనిపోయాడు? శ్రీకాంతాచారి చనిపోయేటప్పుడు జై రేవంత్ రెడ్డి, జై నరేంద్ర మోడీ అనలే, జై తెలంగాణ అన్నాడు. ఈ రోజు కూడా సాయి బీసీ బిడ్డ, విశ్వకర్మ బిడ్డ, ఈ విశ్వాన్ని నిర్మించిన వ్యక్తి, పోతులూరి వీరబ్రహ్మం గారి వారసులు, కాలజ్ఞానాన్ని రచించిన వాళ్ళు, సబ్బండ కులాల
కాబట్టి వాళ్ళు ఎవరి కోసం ఈరోజు ఆయన జై బీసీ అనడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ బీసీలు ఎదుర్కొన్నటువంటి వివక్షత, బీసీలు సరి అయినటువంటి ఏమంటారు ప్రైవేటు హాస్పిటల్లో కానీ కాలేజీలలో కానీ స్కూల్ కట్టుకోలేని పరిస్థితి, రాజ్యాధికారంలో మాకు వాటా లేదు, మాకు సొంత ఇండ్లు లేవు, మా దగ్గర డబ్బులు లేవు, అన్ని అగ్రవర్గాల దగ్గరనే ఉన్నాయి, మాకు అధికారం చేతిలో లేదని కదా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కింది కులాల మీద ప్రేమ ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఈరోజు ఇవి ఏదైతే సాయికి జరిగినటువంటి అన్యాయం ఉందో దీనిపైన మీరు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు ధర్నాలు చేయండి, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దెదించండి. అంటే ఏంది ప్రభుత్వ ధోరణి ఎట్లా చూడొచ్చు? ఇంతవరకు స్పందించలేదు, కనీసం ప్రజాప్రతినిధి మంత్రి కానీ వచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోయారంటే ఏమనుకోవచ్చు? అంటే ఇప్పుడు అదే బ్రదర్ ఏమంటే వాళ్ళు దునపోతు మీద వానబడ్డట్టు. గతంలోనేమో బీసీ బంధు కాలిస్తే అన్ని పార్టీలు 8 మంది ఎంపీల బీజేపీ వాళ్ళు రఘునందన్, డికే అరుణ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకొక అరవింద్, వీళ్ళందరూ లావు మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళ మీద మరి ఎవరు చేయాలి? ఎవరు చేయాలి న్యాయం? మరి ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తారు. మరి బడుగు బలహీన వర్గాలు మేము కదా, మరి మా కోసం పనిచేసిన నాయకుడు ఒక్క ఎంపీ అయినా ఒక్క ఎమ్మెల్యే అయినా ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. మరి ఆడికి పోయారు. సమాజం అన్ని పసిగడతా ఉంది. తెలంగాణ సమాజం ఇది మీకు తెలియదు. ఇంటికి వచ్చి మీ లాగులు కొడతారు ప్రజలు. ఈశ్వరాచారి గారి ఆత్మహత్య ఏదైతుందో ఇది ప్రభుత్వ హత్య. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారికి దీనికి ప్రధాన బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పడంతో ఈ బీసీ పోరాటం చూసి రోజు ఫోన్లలో మీ మీడియా ద్వారా చూసి ఈశ్వరాచారి అనే యువకుడు ఓ బీసీ బిడ్డ కలత చెంది అరే ఇంకెప్పుడు మా రిజర్వేషన్లు వస్తాయి, ఇంత మోసం చేస్తారా అని చెప్పి అనుకున్నాడు. ప్రధానమంత్రి కలుస్తలేడు అన్నప్పుడు కనీసం మొన్న సీఎం గారు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు బీసీల గురించి ఎందుకు చెప్పలే అని మనోవేదనతో మీడియా ఛానల్ అన్ని తిరిగాడు. అనేక మీడియా ఛానల్లో అవకాశం లేక చూపించకపోయేసరికి నిన్న ఉప్పల్లో క్యూ న్యూస్ ఆఫీస్ ముందు వారు ఆత్మహత్య చేశారు. ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా మెరుగైన వైద్యం అందలేదు. ఆయనకు ఒక మంచి హాస్పిటల్కి తీసుకుపోలేదు, కార్పొరేట్ హాస్పిటల్లో చూపించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కనీసం పోలీస్ శాఖ వారు డయింగ్ డిక్లరేషన్ కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చూస్తేనేమో చనిపోయారని కొంతమంది, వెనక నుంచి తీసుకుపోతారని కొంతమంది అయోమయాన్ని సృష్టించారు. ఈశ్వరాచారి ప్రాణం అంటే ప్రభుత్వానికి లెక్కలేదా? బీసీ యువకుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేవా? ఈ లెక్కలేనితనం ఈ ప్రభుత్వం, ఎందుకంటే వీరే మొదటి ముద్దాయి, ప్రభుత్వమే మొదటి ముద్దాయి. ఇచ్చిన మాట తప్పింది వాళ్ళే కాబట్టి 46 జీవోకు వ్యతిరేకంగా ఈశ్వరాచారి గారు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, అదేవిధంగా వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే బాధ్యత బీసీలుగా మేము ముందుంటాం. ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గపు చర్యకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. కనీసం ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేదు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ ఎవరైనా వచ్చి పరామర్శించే కనీసం ఒక్క వ్యక్తి రాలేదు. కనీసం ఇక్కడ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా వచ్చి వారు హెల్త్ బులెటిన్ చెప్తలేదు. మొత్తం మీరు వెనక చూడొచ్చు, పోలీసు వారిని పెట్టి అన్ని డోర్లు మూసేసి అక్కడ పైకి కూడా 6th ఫ్లోర్ కూడా పోనీయకుండా చేశారు. వారికి ఏమైంది, అసలు వారు బ్రతికున్నారా చనిపోయారు అనే అంశాన్ని కూడా కనీసం మాకు తెలియజేస్తలేరు. ఎక్కడికక్కడ బీసీ శ్రేణులు అంతా ఆందోళనలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంకు అసలు ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. ఒక వ్యక్తి కూడా కనీసం ఒక ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి కూడా రాలేదు. ఖచ్చితంగా బీసీలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ దొంగ ప్రభుత్వం మోసం చేసింది. ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాం. ప్రభుత్వం వారి కుటుంబానికి వారికి న్యాయం చేయాలి. న్యాయం చేసేదాకా ఏదైతే వారు వ్యతిరేక 46 జీవోకు ఈ రిజర్వేషన్లు దక్కలే అన్న దాంతోనే ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి బీసీలంతా కూడా మేమందరం కూడా వారి ఏదైతే కోరిక ఉందో దాని మీద పోరాడతాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం.